శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ 2025వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ రావినూతల భక్తి. 2025 ప్రారంభంలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రతి మనిషికి ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా, కొన్ని వేల ఆశలతో ఎదురు చూస్తూ ఉండేటటువంటి కాలం. కొత్త సంవత్సరం అనగానే ఈ సంవత్సరంలో మనకి అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయా? వివాహం అవుతుందా? సంతానం కలుగుతారా? వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతామా? ఈసరికే వాహనాలు ఉన్నట్టయితే ఇంకా పెద్ద వాహనాలు కొనుక్కోగలుగుతామా? పిల్లల్ని పై చదువులకి పంపగలుగుతామా? మనము విదేశాలకు వెళ్ళగలుగుతామా? ఈ రకమైనటువంటి అభివృద్ధికరమైన ఆలోచనలు, పనులు ఉంటూ ఉంటాయి. అలాగే న్యూమరాలజీ ప్రకారంగా ఈ సంవత్సరం మనకి ఎలా ఉండబోతోంది, ఆరోగ్యం ఎలా ఉండబోతోంది, ఆనందం ఎలా ఉండబోతోంది, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలలో చక్కటి డెవలప్మెంట్స్ ఉంటాయా ఉండవా? పెద్ద సెల్ ఫోన్ కొనుక్కోగలుగుతామా? మంచి ఖరీదైనటువంటి వాచ్ కొనుక్కోగలుగుతామా? ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ఈ కొత్త సంవత్సరానికి మనము స్వాగతం పలుకుతాం. మరి వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు వచ్చేసి 2025 ఎలా ఉంటుంది? న్యూమరాలజీ ప్రకారంగా 2025 2 రెండ్లు ఒక 5 ఉంది. ఈ సంవత్సరంలో ఏ విధమైనటువంటి పనులు జరుగుతాయి, ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి అననుకూలంగా ఉంది, ఏ నంబర్స్ వారికి ఎలా ఉంటుంది ఇత్యాదివన్నీ ఇప్పుడు తెలియజెప్పుకుందాం. అసలు ఈ 2025 అనగానే 2025ని మనము న్యూమరాలజీ ప్రకారం తీసుకునేటప్పుడు 2 + 0 + 2 + 5 ఈ విధంగా తీసుకుంటాం. తీసుకున్నప్పుడు 2 అనగానే చంద్రుడికి సంకేతము. అలాగే శూన్య, ఈ శూన్య దేనికి సంకేతం కాదు, అన్నిటికీ సున్నానే. అలాగే మళ్ళీ 2ని చంద్రుడిగానే తీసుకుంటాము. 5వ నంబరు బుధునికి సూచితం అవుతోంది. అంటే చంద్రుడు 2 సార్లు రిపీట్ అవుతూ బుధునితో కలిసి ఎంత 9వ నెంబర్ అయింది మొత్తం ఒకటిగా కూడినప్పుడు. ఇది కుజుని యొక్క సంకేతం. అంటే చంద్ర, బుధ, కుజ ఈ 3 గ్రహాల కాంబినేషను ఈ సంవత్సరం ఉండబోతోంది. ఈ 3 సంవత్సరాల కాంబినేషను మనకి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే ముఖ్యంగా లలిత కళలు బాగుంటాయి, ప్రజలలో మానసికోల్లాసం బాగుంటుంది, అలాగే హాస్యరసమైనటువంటి సంభాషణలు జరుగుతూ ఉంటాయి, హాస్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది, హోటల్స్ బాగా మంచి అభివృద్ధి చెందుతాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ఉన్నత స్థాయి విద్యను అభ్యసించే వారికి చాలా బాగుంటుంది, ఎలక్ట్రానిక్ పరికరాలకి చాలా పెట్టింది పేరు, తయారీ బాగుంటుంది, అంటే ఉత్పత్తి బాగుంటుంది, వాటి యొక్క వినియోగము బాగుంటుంది, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయని చెప్పచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యంలో చిన్నపాటి లోపాలు ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా దెబ్బలు తాకడం, కురుపులు రావడం, రక్తం కారడం, అలాగే ఆపరేషన్ జరగడము, చర్మానికి సంబంధించిన దద్దుర్లు కానీ ఇంకా ఎలర్జీస్ కానీ ఇలాంటివి ఏమన్నా ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే లిక్కర్ వ్యాపారాలు ఇలాంటివి బాగా జరగడానికి అవకాశం ఉంది. స్క్రీన్కి సంబంధించి చాలా మంది కళాకారులు వచ్చేస్తారు, కళలు బాగా వృద్ధి చెందుతాయి. అలాగే ఈ పిక్చర్స్ తీసేవాళ్ళు కానీ, షార్ట్ ఫిలిమ్స్ తీసేవారు కానీ ఇలాంటి వాళ్ళందరూ చాలా ఎక్కువ అవుతారు. ప్రజలలో విచ్చలవిడి శృంగారం ఉంటుంది. రాజకీయాల పట్ల కొంత విముఖత కలుగుతుంది. అయితే రాజకీయ నాయకులలో చాలా మార్పులు వస్తాయి. ఈ రాజకీయాలకు సంబంధించి పూర్తిగా శాంతియుతంగా ఉండే వాతావరణం అయితే ఉండబోదు. కొంచెం ఉద్విగ్నత చోటు చేసుకునేటట్టుగా ఉంటుంది. ప్రజలలో భయాందోళనలు ఉంటాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాల గురించి కూడా లేదా ఇరుగు పొరుగు దేశాల గురించి కూడా కొంచెం ప్రజలలో భయాందోళనలు ఏర్పడతాయి. ప్రజలలో ఐకమత్యం తక్కువగా ఉంటుంది. ఒక రోజు ఉన్నట్టుగా ప్రజలు ఒక రోజు ఉండరు. విభిన్న రకాలైనటువంటి ప్రవర్తనలకి లోనై ఉంటారు. అయితే ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ 2025 సంవత్సరంలో పంటలు పండడానికి కందులు, ఎరుపు రంగు ధాన్యము, అలాగే పెసల రంగులో ఉండేటటువంటి ధాన్యము, కాగితం తయారీ, కాగితానికి సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు, అలాగే స్క్రీన్కి సంబంధించి ఆ ఉత్పత్తి వ్యాపారాలు, కళలకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడము, ఇలాంటివన్నీ ఉండేదానికి అవకాశం ఉంది. అలాగే ప్రజలలో కొన్ని నాస్తిక భావాలు పెరుగుతూనే కొన్ని ఆస్తిక భావాలు పెరుగుతాయి. ముఖ్యంగా విష్ణు సహస్రనామం పట్ల చాలా చాలా ఆకర్షణ పెరుగుతుంది. అలాగే అమ్మవారి పట్ల కూడా చాలా ఎక్కువ ఆకర్షణ పెరుగుతుంది.
లలితా సహస్రనామానికి విపరీతమైన ఆదరణ ఉంటుంది. అంటే అది వరకు ఉన్న దానికన్నా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా ప్రజలు విష్ణు సహస్రనామంతోనూ లలిత సహస్రనామంతోనూ మమేకం అవుతారు. అవి ఖచ్చితంగా చదవాలి, చాలా అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి అందులో, ఇది మన జీవనానికి చాలా అవసరం అని గుర్తిస్తారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావడానికి, అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడానికి, ప్రేమికుల మధ్య విభేదాలు రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చెప్పుకుంటున్న విషయాలు ఎక్కువగా ఎలివేట్ అవుతాయి. అగ్ని ప్రమాదాలు ఉండడానికి, చర్మానికి సంబంధించిన సమస్యలు ఉండడానికి, వేడి పదార్థాలు తయారు చేసి వాటితో వ్యాపారాలు చేసే వారితో ఉన్న అనుబంధాల రీత్యా గాని ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి వాతావరణంలోనే ఉంటాయి. ఈ 2025 సంవత్సరం ఈ విధంగా ఉంటూ ఫైనల్గా మనం ఏ విధంగా ఉంటుంది అని చెప్పుకోవాలి అంటే, దైవభక్తి ప్రబలంగా సర్వత్రా కూడా మీకు వ్యాపించేటట్టుగా, అంటే దైవభక్తి లేనిది ఎక్కడండి, ఇన్నాళ్ళు ఉంది కదా అంటారు. ఇన్నాళ్ళు ఉన్నది వేరు, ఇప్పుడు అది ఇంకా ఇంకా ఎక్కువగా ప్రసరించడం వేరు. స్పష్టంగా మనకే కళ్ళకే కనిపిస్తుంది. అది వరకు ఇన్ని ప్రోగ్రామ్స్ జరిగేవి కాదండి, ఏదో నెలకు ఒకటో రెండో ఉంటూ ఉండేవి మా గుళ్ళో, అది కూడా చాలా కష్టం, పర్వటి రోజుల్లోనే ఉంటూ ఉండేవి. ఇప్పుడు అలా కాదండి, 20 రోజులకి 10 రోజులకే మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారండి అని మీరే చెప్తారు లేదా అనుకుంటారు. అంటే ప్రజలలో ఇంకా ఇంకా నమ్మకం పెరగడానికి, ఇంకా ఇంకా దైవం వైపు ఆకర్షితులు అవడానికి ఇవి చాలా ఆలయాల వాళ్ళు పునరుద్ధరీకరిస్తారనమాట. ఇది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఆలయాలలో ఎక్కువగా ఈ ధర్మ ప్రచారం జరగడం కానీ, లేదా భారత భాగవత ఇతిహాస రామాయణాలన్నిటినీ కూడా వాటిని ఏ విధంగా పెంపొందించాలి అనే కార్యక్రమాలు చేయడం కానీ, ఇలాంటి ధార్మికమైనటువంటి పనులు అదివరకటి కన్నా ఎక్కువ జరుగుతాయి. అందువల్ల ప్రజలలో ఈ భావన ఎక్కువగా ఉంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే కలహాలు ఎక్కువగా ఉంటాయి, ప్రజలలో దుఃఖం ఎక్కువగా ఉంటుంది, ఐకమత్యం తక్కువగా ఉంటుంది, ఆకర్షణ కోసం మాట్లాడే మాటలు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్ గా ఆలోచిస్తే 2025 ఈ విధంగా ఉండబోతోంది. మంచి లేదా అంటే, ఇప్పుడు చెప్పుకున్న విషయాలలోనే కొన్నిసార్లు మంచి ఉంటుంది, ఇప్పుడు చెప్పుకున్న విషయాలలోనే కొన్నిసార్లు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మొత్తానికి ఈ చంద్ర బుధ కుజుల చుట్టూనే ఈ సంవత్సరం అంతా తిరుగుతోంది కాబట్టి వాళ్ళ యొక్క కారకత్వాలే ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే వీటికి పరిహారాలు లేవా అంటే, విష్ణు సహస్రనామం చదువుకోవడమే అతి గొప్ప పరిహారం. అంతకన్నా పరిష్కారం ఏం కావాలి? లలితా సహస్రనామం చదవడమే అత్యంత గొప్ప పరిష్కారం. ఇంతకన్నా పరిహారం ఏం కావాలి? కాబట్టి ఈ లలితా సహస్రనామాల్ని, విష్ణు సహస్రనామాల్ని ప్రతి మనిషి కూడా నేర్చుకొని చక్కగా భక్తి భావనతో పాడుకోవడం వల్ల, తమలో తామే స్మరించుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, శారీరక ప్రశాంతత ఏర్పడుతుంది, వాతావరణంలో కూడా ప్రశాంతత ఏర్పడుతుంది, గృహంలో ప్రశాంతత ఏర్పడుతుంది, గృహంలో ఐకమత్యం ఉంటుంది, అన్యోన్యతాభావాలు పెరుగుతాయి, కలహాలు తగ్గుతాయి, దుఃఖాలు తగ్గుతాయి. ఒక అభివృద్ధికరమైన వాతావరణంలో సమిష్టి కృషి, కుటుంబ సమిష్టి కృషి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ విష్ణు సహస్రాల్ని, లలిత సహస్రాల్ని పఠించండి అని మరి ఒకసారి తెలియజేస్తూ, 2025 సంవత్సరము శుభాశుభ మిశ్రమంగా ఉంది అని కూడా తెలియజెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే, ఈ చంద్రుని యొక్క నంబర్స్ 2 కలిపితే 4 అవుతున్నాయి. ఇది రాహుకి సంకేతంగా ఉంది. అలాగే 5 బుధుని యొక్క సంకేతం. మళ్ళీ వీరిద్దరూ ఒకే వర్గంలోని వారు, శని వర్గంలోని వారే, రాహు గాని బుధుడు గాని. అంటే ఒకంత లాభాలు ఉన్నాయి. మరి ఈ 4ని మనం ఏ విధంగా కలిపాము? 2+2గా కలిపాము. అంటే చంద్రుడు సంకేతంగా ఉన్న 2 నెంబరు 2 సార్లు వచ్చినందువల్ల అది డైరెక్ట్గా 4 అవల, 2 రెళ్ళు 4 అయింది. మరి ఆ 2 చంద్రుడి నెంబర్ అయింది కాబట్టి, చంద్రుడు వచ్చేసి గురువర్గంలోని వారు కాబట్టి, ఇక్కడ గురువర్గము శని వర్గము 2 రకాల వర్గాలు పనిచేస్తూ ఉన్న కారణం వల్ల శుభాశుభ మిశ్రమాలు అని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ ఈ రెండిటిని కలిపితే వచ్చే సంఖ్య కుజుడు అవుతున్నారు. కుజవత్ కేతు మోక్షగామి. కేతువు ఎలాంటి వారు అంటే కుజుడు లాంటి వారు. మరి కుజుడు ఎలాంటి వారు అంటే, కుజుడు కూడా ఆధ్యాత్మిక చింతన కలిగిన గ్రహమే. కుజ కేతువులు కలిశారు అంటే అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు, గురువుతో సమానమైన వాళ్ళిద్దరు కలిస్తే.
మరి ఇక్కడ కుజుడు వచ్చారు. మరి కుజుడు అనగానే కొంచెం దుఃఖాలు ఉంటాయి, కొంచెం కలహాలు ఉంటాయి, కొంచెం ఫైటింగ్స్ ఉంటాయి, కొంచెం కొట్లాట్లు ఉంటాయి, కొంచెం ఉద్రిక్త స్వభావం ఉంటుంది. అలాగే ఆయనకి కోపం ఎక్కువగా ఉంటూ ఉన్నప్పటికీ ఎవరైనా ఆటంకం పెట్టారంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలన్నీ మైనస్ అయిపోతాయి. అంటే కోపం తగ్గిపోతుంది, కొట్లాటలు తగ్గిపోతాయి, దుఃఖం తగ్గిపోతుంది, కలహం తగ్గిపోతుంది, చేతులు ముడుచుకొని కూర్చుంటారు, ఏమి చెయ్యరు, నాకేం సంబంధం లేదని వేస్తారు. అంటే ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలన్నీ చప్పబడిపోయాయి అన్నమాట. సో ఇలా శుభాశుభ మిశ్రమంగా ఉంటూ ప్రజలలో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతననే పెంచుతూ ఉన్న కారణం చేత 2025వ సంవత్సరం ప్రజలందరికీ కూడా ఈ నూతన సంవత్సరం చక్కగా వాళ్ళ జీవితాలలో అభివృద్ధి కలుగుతూ ఉండాలని, శుభాలు జరుగుతూ ఉండాలని, శుభాశుభ మిశ్రమాలు మనకి సంవత్సరం అంతా కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి అది సంవత్సర లక్షణంగా మనం చెప్పుకుంటూ ప్రతి మనిషి జీవితంలో కూడా శుభాలే ఎక్కువగా ఉండాలని, అశుభాలు అసలు ఉండకూడదు అంటే మనం ఎవరం చెప్పడానికి? మనం మంచి కోరుకుంటాం, దైవనామస్మరణ చేసుకుంటాం, కానీ జరిగేవి జరక్క మానవు. ఏ మనిషికైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అలాగే కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఇలాగ అనేక రకాల శుభాశుభ మిశ్రితాలతో కూడుకొని ఉంటుంది. కాబట్టి శుభాలు ఎక్కువగా ఇవ్వమని, ఏదైనా అశుభం ఉన్నా అలాంటి వాటికి మనము తట్టుకోగలిగే శక్తినిచ్చి అవి కొద్దిగా వాయిదా పడితే అంతే చాలు అని చెప్పి భగవంతుని కోరుకోవాలని సూచన చేస్తూ, కోరుకుంటూ ప్రజలందరూ కూడా చక్కటి విజ్ఞానంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మీ రావినూతల భక్తి.